రైతులకి సంబంధించి రోడ్డెక్కారంట. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలమైనవి అయితే ఈనాడు జ్యోతిలో వస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకమైతే సాక్షిలో వస్తాయి. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలం సాక్షిలో వచ్చేది, ఈనాడు జ్యోతిలో వ్యతిరేకంగా వచ్చేది. ఇప్పుడు రైతులు రోడ్డెక్కారన్నట్టు సాక్షి హైలైట్ చేసింది. మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న అంటూ ఇందులో కృష్ణా జిల్లా మొవ్వ మండలం ఔరుపూడికి చెందినటువంటి ఈ రైతు పేరు హరిబాబు. 5.5 ఎకరాల్లో 5.30 ఎకరాల్లో వరి సాగు చేసి గత నెల 24న కోసి 25న నూర్చారు. 29న రైతు సేవా కేంద్రానికి వెళ్తే 24% తేమ వచ్చింది, 30న కాటా వేశారు. తేమ 20% ఉన్న మద్దతు ధరకు కొంటామని 4 రోజుల క్రితం మంత్రి మనోహర్ చెప్పారు. ఆయనే నిన్న తెనాల్లో తేమ 17% కంటే ఎక్కువ ఉంటే బస్తాకు 5 కిలోల తరుగుతో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ లెక్కనైనా అదనంగా ఉన్న తేమ శాతానికి తరుగు మినహాయించుకుని మద్దతు ధర లెక్క కట్టి ఇవ్వాలని అడుగుతుంటే మిల్లర్లు 1450 రూపాయలు మించి ఇవ్వబోమంటున్నారని అధికారులు చెప్తున్నారు. హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోసి ఆరబెట్టేందుకు కూలీలకు 3000, టార్పాలిన్ల అద్దె 8000 ఖర్చు అయిందని చెప్పారు. ధాన్యం తరలించకపోతే మొలకలు వస్తాయని మొత్తుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని, తూర్పుగోదావరి నుంచి లారీలు వస్తే పంపిస్తామంటున్నారు తప్ప ఎంత రేటుకు కొంటారో చెప్పడం లేదని హరిబాబు ఆపోతున్నారు. అట్లాగే ఇంకో రైతు పేరు వేమూరి నాగేశ్వరరావు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామం. 1.5 ఎకరాల్లో వరి పంటను కోసి గత నెల 20న కాటా వేశారు. 40 కిలోల చొప్పున 96 బస్తాలు రైతు సేవా కేంద్రం ద్వారా బాలాజీ రైస్ మిల్కి నెల 21 పంపారు. అదే రోజున FTO జనరేట్ అయింది, కానీ 81 బస్తాలకి రసీదు ఇచ్చారు. 24న 74,520 రైతు ఖాతాలో జమ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. బ్యాంకులో చూస్తే డబ్బులు పడలేదు. రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అడిగితే బ్యాంక్ ఖాతాకు మీ ఆధార్ లింక్ అయి ఉండకపోవచ్చు అని చెప్పారు. 2 రోజులు పనులు మానుకుని బ్యాంకు చుట్టూ తిరిగితే ఆధార్ లింక్ చేశారు. 26 నుంచి రోజు అధికారుల చుట్టూ తిరుగుతున్న డబ్బులు రాలేదు. అడిగితే కంగారు ఎందుకు 4 రోజులు ఆగండి అంటూ చిరాకు పడుతున్నారు. నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా 96 బస్తాలకు కానీ 81 బస్తాలకు రసీదు ఇచ్చారని, గతంలో ఎటువంటి పరిస్థితులు లేవని చెప్పారు. కృష్ణా జిల్లా గొడవరిలో ధాన్యం రాసుల దగ్గర రైతుల ఆందోళన, గుడివాడ తహసీల్దార్ కార్యాలయం దగ్గర రైతుల ఆందోళనని వీళ్ళు హైలైట్ చేశారు.